Hi to all, welcome to VR Online Academy. Today topic Physics Important MCQs. First question, డిగ్రీ సెల్సియస్ డిగ్రీ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేది ఎక్కడ? ఆప్షన్ 1 273, ఆప్షన్ 2 -273, ఆప్షన్ 3 -40, ఆప్షన్ 4 40. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 -40. నెక్స్ట్ క్వశ్చన్, నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద సాంద్రత గరిష్టంగా ఉంటుంది? ఆప్షన్ 1 0 కెల్విన్స్, ఆప్షన్ 2 273 కెల్విన్స్, ఆప్షన్ 3 277 కెల్విన్స్, ఆప్షన్ 4 269 కెల్విన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 277 కెల్విన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయోగించే ఉష్ణమాపకం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ 1 క్లినికల్ థర్మామీటర్, ఆప్షన్ 2 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్, ఆప్షన్ 3 ఆల్కహాల్ థర్మామీటర్, ఆప్షన్ 4 హైడ్రోజన్ థర్మామీటర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 6 కనిష్ట గరిష్ట థర్మామీటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన సమీకరణాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 C/100 ఈక్వల్ F 32/18 ఈక్వల్ R/80. నెక్స్ట్ క్వశ్చన్, వేడి నీటి కంటే ఆవిరి ఎక్కువ అపాయకరం ఎందుకు? ఆప్షన్స్, ఆప్షన్ 1 ఆవిరి శరీర రంధ్రాల్లోంచి లోనికి వెళ్తుంది, ఆప్షన్ 2 ఆవిరికి విశిష్టోష్ణం ఎక్కువ, ఆప్షన్ 3 ఆవిరికి గుప్తోష్ణం ఎక్కువ, ఆప్షన్ 4 నీటి కంటే ఆవిరి తేలికైనది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆవిరికి గుప్తోష్ణం ఎక్కువ. నీటిని వేడి చేసినప్పుడు ఉష్ణం ఏ పద్ధతి ద్వారా ప్రసరిస్తుంది? ఆప్షన్ 1 వహనం, ఆప్షన్ 2 సంవహనం, ఆప్షన్ 3 వికిరణం, ఆప్షన్ 4 వ్యాప్తి. ఆప్షన్ 2 ఉష్ణ సంవహనం. ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ ఛాంబర్స్ను పైననే ఎందుకు బిగిస్తారు? ఆప్షన్స్, అడుగున కంప్రెషర్ ఉండడం వలన, ఆప్షన్ 2 సులువుగా మంచు ముక్కలను తీయడానికి, ఆప్షన్ 3 చల్లని గాలి బరువుగా ఉండి కిందకు పోవటం వలన, ఆప్షన్ 4 ప్రత్యేక కారణం ఏమీ లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చల్లని గాలి బరువుగా ఉండి కిందకి పోవటం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి నుండి ఉష్ణం భూమికి ఏ రూపంలో చేరుతుంది? ఉష్ణవాహనం, ఆప్షన్ 2 ఉష్ణ సంవాహనం, ఆప్షన్ 3 ఉష్ణ వికిరణం, ఆప్షన్ 4 ఉష్ణ వినియమం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉష్ణ వికిరణం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెంటీగ్రేడ్ల నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్కి తగ్గితే దాని గరిపరిమాణం ఎంత? ఆప్షన్ 1 మారదు, ఆప్షన్ 2 మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది, ఆప్షన్ 3 మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది, ఆప్షన్ 4 నీళ్లు గడ్డకడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాటిల్ను పూర్తిగా నీటితో నింపి ఆ నీటిని గడ్డకట్టించినట్లయితే బాటిల్ పగిలిపోవడానికి కారణం ఏమిటి? నీరు ఘనీభవనం చెందినప్పుడు వ్యాకోచిస్తుంది, ఆప్షన్ 2 మంచు బిందువు దగ్గర బాటిల్ సంకోచిస్తుంది, ఆప్షన్ 3 బాటిల్ బయట ఉష్ణోగ్రత లోపల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ, ఆప్షన్ 4 నీరు ఘనీభవం చెందినప్పుడు సంకోచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నీరు ఘనీభవం చెందినప్పుడు వ్యాకోచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతమైన మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 280 కెల్విన్స్, ఆప్షన్ 2 290 కెల్విన్స్, ఆప్షన్ 3 300 కెల్విన్స్, ఆప్షన్ 4 310 కెల్విన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 310 కెల్విన్స్. ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 37 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 2 37 డిగ్రీ ఫారెన్హీట్స్, ఆప్షన్ 3 98.4 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 4 98.4 డిగ్రీ కెల్విన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 37 డిగ్రీ సెంటీగ్రేడ్. క్రింది వాటిలో ఉత్తమ ఉష్ణవాహకం ఏది? ఆప్షన్ 1 పాదరసం, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 తోలు, ఆప్షన్ 3 బెంజిన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పాదరసం అనేది ఉత్తమ ఉష్ణవాహకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఏది? ఆవిరి ఇంజన్, ఆప్షన్ 2 పెట్రోల్ ఇంజన్, ఆప్షన్ 3 డీజిల్ ఇంజన్, ఆప్షన్ 4 ఏదైనా.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 డీజిల్ ఇంజిన్. క్రింది వాటిలో అత్యుత్తమ ఉష్ణవాహక పదార్థం ఏది? ఆప్షన్ 1 రాగి, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 వెండి, ఆప్షన్ 4 జింక్. ఆప్షన్ 3 వెండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యుత్తమ ఉష్ణబంధక పదార్థం ఏది? ఆప్షన్ 1 ప్లాస్టిక్, ఆప్షన్ 2 ఏరోజెల్, ఆప్షన్ 3 కర్ర, ఆప్షన్ 4 ఇటుక. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఏరోజెల్. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ పదార్థాల్లో మంచి ఉష్ణవాహక పదార్థం ఏది? ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 పాదరసం, ఆప్షన్ 3 బెంజిన్, ఆప్షన్ 4 పెట్రోల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాదరసం. సూర్యుడు మరియు నక్షత్రాల్లోని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత మాపకం ఏది? ఆప్షన్ 1 ఫైరోమీటర్, ఆప్షన్ 2 ఆప్టికల్ ఫైరోమీటర్, ఆప్షన్ 3 కెల్విన్ మాపకం, ఆప్షన్ 4 ఫారెన్హీట్ మాపకం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆప్టికల్ ఫైరోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, బాథోమీటర్ దేనికోసం ఉపయోగిస్తారు? సముద్ర అడుగు భాగ ఉష్ణోగ్రత కొలవడానికి, ఆప్షన్ 2 మంచు ఉపరితల ఉష్ణోగ్రత కొలవడానికి, ఆప్షన్ 3 కొలిమి ఉష్ణోగ్రత కొలవడానికి, ఆప్షన్ 4 పశువుల ఉష్ణోగ్రత కొలవడానికి. ఈజ్ ఆప్షన్ 1 సముద్ర అడుగు భాగ ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగిస్తారు. క్రింది వాటిలో తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ ఖచ్చితంగా కొలవటానికి ఉపయోగించే థర్మామీటర్ ఏది? ఆప్షన్ 1 ఘనపదార్థ ఉష్ణోగ్రత మాపకం, ఆప్షన్ 2 ద్రవ పదార్థ ఉష్ణోగ్రత మాపకం, ఆప్షన్ 3 వాయు పదార్థ ఉష్ణోగ్రత మాపకం, ఆప్షన్ 4 ఫైరోమీటర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వాయు పదార్థ ఉష్ణోగ్రత మాపకం. నెక్స్ట్ క్వశ్చన్, వేడి గాజు దిమ్మపై చల్లని ద్రవాన్ని పోస్తే అది పగిలిపోవటానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గాజు దిమ్మ పొరల మధ్య సమాన వ్యాకోచం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి అసంగత వ్యాకోచ ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 0 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 2 4 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 3 -4 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 4 273 సెంటీగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 4 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్స్ 100 ఫారెన్హీట్స్, ఆప్షన్ 2 100 కెల్విన్స్, ఆప్షన్ 3 373 కెల్విన్స్, ఆప్షన్ 4 0 డిగ్రీ సెంటీగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 373 కెల్విన్స్. నెక్స్ట్ క్వశ్చన్, రోగి శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపకం ఏది? ఆప్షన్ 1 క్లినికల్ థర్మామీటర్, ఆప్షన్ 2 ఆప్టికల్ ఫైరోమీటర్, ఆప్షన్ 3 రెసిడెన్సెన్స్ థర్మామీటర్, ఆప్షన్ 4 బాతిస్కోప్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్లినికల్ థర్మామీటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గరిష్ట వ్యాకోచం ప్రదర్శించే పదార్థాలు ఏవి? ఆప్షన్ 1 ఘన, ఆప్షన్ 2 ద్రవ, ఆప్షన్ 3 వాయు, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాయు పదార్థం గరిష్ట వ్యాకోచాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకంలో ఎక్కువ మోతాదులో ఉపయోగించేది ఏది? ఆల్కహాల్, ఆప్షన్ 2 పాదరసం, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 ప్లాటినం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్, అతి శీతల ప్రాంతాలలో వస్తువు ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించేది ఏది? ఆప్షన్ 1 పాదరస ఉష్ణోగ్రత మాపకం, ఆప్షన్ 2 ఆల్కహాల్ ఉష్ణోగ్రత మాపకం, ఆప్షన్ 3 నిరోధక ఉష్ణోగ్రత మాపకం, ఆప్షన్ 4 కెల్విన్ మాపకం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆల్కహాల్ ఉష్ణోగ్రత మాపకం. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఘనీభవించినప్పుడు చెరువు అడుగు భాగంలో ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 0 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 2 4 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 3 25 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 4 -10 సెంటీగ్రేడ్. ఆన్సర్ ఆప్షన్ 2 4 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, చలికాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోవడానికి కారణం ఏమిటి? నీటి అసంగత వ్యాకోచం, ఆప్షన్ 2 గాలి సంకోచం, ఆప్షన్ 3 రేడియేటర్ సంకోచం, ఆప్షన్ 4 గాలిలోని తేమ. ఆన్సర్ ఆప్షన్ 1 నీటి అసంగత వ్యాకోచం. నెక్స్ట్ క్వశ్చన్, నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ట సాంద్రత ఉంటుంది? ఆప్షన్ 1 -4 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 2 4 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 3 60 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 4 100 డిగ్రీ సెంటీగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, నీటి అసంగత వ్యాకోచ ధర్మాన్ని క్రింది వాటిలో ఏ పదార్థం స్వభావంతో పోల్చవచ్చు? ఆప్షన్ 1 రబ్బర్, ఆప్షన్ 2 ప్లాస్టిక్, ఆప్షన్ 3 టైప్ మెటల్, ఆప్షన్ 4 పైవన్నీ.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఈ 3 పదార్థాలతో పోల్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమికీటకాల ఉష్ణోగ్రత కొలవటానికి ఉపయోగించే ఉష్ణోగ్రత మాపకం ఏమిటి? ఆప్షన్ 1 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం, ఆప్షన్ 2 ఫైరోమీటర్, ఆప్షన్ 3 సిబెక్ ఉష్ణోగ్రత మాపకం, ఆప్షన్ 4 అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సిబెక్ ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇంధనం నుంచి వెలువడే ఉష్ణరాశిని దేనితో కొలుస్తారు? ఆప్షన్ 1 ఉష్ణమాపకం, ఆప్షన్ 2 సాధారణ క్యాలరీమీటర్, ఆప్షన్ 2 బోలోమీటర్, ఆప్షన్ 3 బాంబు కిలోమీటర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బాంబ్ కిలోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, రాగి పాత్రలో వేడి ద్రవాన్ని నింపి ఇనుప బల్లాపై ఉంచితే అది ఏ పద్ధతి వల్ల చల్లారుతుంది? ఉష్ణవాహనం, ఆప్షన్ 2 ఉష్ణ సంవాహనం, ఆప్షన్ 3 ఉష్ణ వికిరణం, ఆప్షన్ 4 1 and 2. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 and 2 అనగా ఉష్ణ వహనం అండ్ ఉష్ణ సంవహనం. థర్మాస్ ఫ్లాస్క్లో వేడి ద్రవం ఏ పద్ధతి వల్ల ఉష్ణ నష్టం జరగకుండా కాపాడుకుంటుంది? ఆప్షన్ 1 ఉష్ణ వహనం, ఆప్షన్ 2 ఉష్ణ సంవాహనం, ఆప్షన్ 3 ఉష్ణ వికిరణం, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా ఉష్ణ సంవహనం, ఉష్ణ వహనం, ఉష్ణ వికిరణం. ఉష్ణోగ్రత మాపకం కనిష్ట రీడింగ్ ఎల్లప్పుడూ దేనికి సమానం? ఆప్షన్ 1 మంచు ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 పాదరస ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 ఆల్కహాల్ ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 నీటి ఆవిరి ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మంచు ఉష్ణోగ్రత. ఇనుప పాత్రలో అల్యూమినియం పాత్ర ఉంచారు, వీటిని వేరు చేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆ 2 పాత్రలను చల్లటి నీటిలో ముంచాలి. నీటి అసంగత వ్యాకోచం తగ్గించడానికి దానిలో ఏ ద్రవాన్ని కలపాలి? ఆప్షన్ 1 ఈథైల్ గ్లైకాల్, ఆప్షన్ 2 బెంజిన్, ఆప్షన్ 3 కిరోసిన్, ఆప్షన్ 4 పెట్రోల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈథైల్ గ్లైకాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే లోహంతో సమాన వ్యాసం ఉండేలా ఒక ఘనగోళం, ఒక బోలుగోళం తయారు చేసి గది ఉష్ణోగ్రత వద్ద సమాన ఉష్ణరాశిని అందిస్తే ఏ గోళం ఎక్కువ వ్యాకోచిస్తుంది? ఆప్షన్ 1 ఘనగోళం, ఆప్షన్ 2 బోలుగోళం, ఆప్షన్ 3 2 గోళాలు సమానంగా వ్యాకోచిస్తాయి, ఆప్షన్ 4 2 గోళాలు అసలు వ్యాకోచించవు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 2 గోళాలు సమానంగా వ్యాకోచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కూల్ డ్రింక్ సీసాపై చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 సాంద్రీకరణం, ఆప్షన్ 2 బాష్పీభవనం, ఆప్షన్ 3 ఆర్ద్రత, ఆప్షన్ 4 ఘనీభవనం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాంద్రీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆప్షన్ 1 వాహనాల రేడియేటర్లలో నీటిని శీతలీకరణిగా ఉపయోగిస్తారు, ఆప్షన్ 2 నీటి విశిష్టోష్ణం ఎక్కువ ఉంటుంది, ఆప్షన్ 3 నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా వాహనాల రేడియేటర్లో నీటిని శీతలీకరణిగా ఉపయోగిస్తారు, విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుంది, నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణ వ్యాకోచాల దృష్ట్యా క్రింది పదార్థాల క్రమాన్ని సూచించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఘన, ద్రవ, వాయువు. Thank you for watching this video. For more videos, please subscribe.